నాకు పార్టీ ఆదేశాలు ఏ విధంగా ఇచ్చినా కానీ నాకేమి హర్షవర్ధన్ రెడ్డి గారు నాకేం వ్యతిరేకం కాదు, నేను ఆయన వ్యతిరేకం కాదు, ఎప్పుడు గొడవలు పడింది ఏం కాదు. నాకు ఆయనకు వచ్చిన గ్యాప్ ఉండొచ్చు, హర్షవర్ధన్ రెడ్డి గారికి నాకు గ్యాప్ ఉండొచ్చు, ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది చిన్నది. ఆ గ్యాప్ ఖచ్చితంగా ఆయనకు ఇబ్బందిగా ఉండొచ్చు, నాకు ఇబ్బంది ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ గ్యాప్ ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం మీద ఉంది. ఖచ్చితంగా పార్టీ అందుకనే ఆదిమూలపు సతీష్ గారు తీసుకొచ్చి ఖచ్చితంగా మా ఇద్దరిని ముగ్గురిని కలిసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని అంటాం. ఖచ్చితంగా దాంట్లో అయితే 100% నాకేమో హర్షణయ్య నాకేమో శత్రువు కాదు, ఖచ్చితంగా నేను ఆయనకే శత్రువు కాదు. ఖచ్చితంగా కలిసి తిరగాల్సిందే, దాంట్లో ఏమి తప్పేముందని. అవును అన్న, నేను ఒకటి హామీలు ఎప్పుడు కూడా నేను అడగను అన్న. నేను ఒకటే చెప్పాను అన్న, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను చేసుకున్న చిన్న అభిమాని అన్న. నేను మీకు అభిమాని ఒక ఎమ్మెల్యేగా తీర్చిదిద్దినారు సార్, మీరు ఏం చెప్పినా ఓకే అన్న చెప్పవచ్చు అనుకుంటే. అది వెరీ వెరీ రాంగ్ అన్న. ఇప్పుడు అధిష్టానం దగ్గర ఖచ్చితంగా నా రిపోర్ట్ ఉంటుంది. నేను ఏమన్నా నా రిపోర్టు సక్సెస్ కాకుండా ఉండొచ్చు, లేకపోతే నేను ఓడిపోతా అని ఒక రిపోర్ట్ ఉండొచ్చు. కాబట్టి దాన్ని గురించి కాదు, 3 సంవత్సరాల ముందే మా జగన్ అందరిని పిలిచి 175 మందిని పిలిచి అసలు ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అందరు కూర్చోబెట్టేసి మీరు పని చేస్తేనే మీకు సీట్ ఇస్తాను, మీకు మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి అంతే కదా. ఇప్పుడు నాకు ఆ రిపోర్ట్ నేను సక్సెస్ నా వరకు నేను బాగా చేసిన అనుకుంటాను, కానీ మీకు బాగా చేసినా లేదా అనేది మీకు తెలుస్తుంది. జగన్ అన్న ఇప్పుడు మీరు క్లియర్గా అనుకోవాలి, నా వరకు నేను మనస్ఫూర్తిగా నేను బాగా చేసిన అనుకుంటాను. ఎవరికైనా ఇప్పుడు నువ్వు విలేకరిగా బాగా పనిచేస్తున్నా అంటే నేను బాగా పనిచేస్తున్నా అంటారు, కానీ మిగతా వాళ్ళకి నచ్చాలి కదా అది. కాబట్టి దాంట్లో మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రజాక్షేత్రంలో ఇన్ని కోట్ల జనాభాలో ఖచ్చితంగా అందరికి నచ్చాలని రూల్ లేదు. మా జగనన్న ఒకటే హామీ ఇచ్చాడు, సుధాకర్ నీకు ఖచ్చితంగా నీకు స్థానం ఉంటుంది, నువ్వు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన చేయాలంటే ఓకే అన్న, నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి నేను ఏ దానికైనా అన్న ఏం చెప్పినా అది చేయడానికి అడిగినా. కానీ ఏమంటే నిన్న రాత్రి నుంచి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు జర్నలిజం అంటే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడున్న సమాజం గురించి బాగా అవగాహన వాళ్ళు మీరు ఆ క్వశ్చన్ వేసినప్పుడు కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన బాధ నా మీద. వై నాట్ 175 అనేది ఇంతవరకు దేశ చరిత్రలో కూడా సవాల్ విసురుతున్నది ఉండండి. ఎవరికైనా సరే దేశ చరిత్రలనే ఎవరైనా సరే ఇలాగా నిర్ణయాలు తీసుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఏ విధంగా ఎక్కడైనా ఓసీ సీట్లను కూడా కన్వర్ట్ చేసి బీసీలకు ఇచ్చినది దాదాపు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఆయన తీసేసి బీసీ నాయకులకు ఇచ్చింది. ఎందుకంటే అక్కడ బీసీ వర్గం బలంగా ఉన్నప్పుడు ఆ బీసీ నాయకులు తీసుకురావాలా. సామాజిక సాధికారత అంటే ఒక బస్సు యాత్ర చేసో లేకపోతే ఒక మీటింగ్ చెప్పి చంద్రబాబు నాయుడు అన్ని రకరకాల మీటింగ్ చెప్పి మీకు ఇస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం చెప్పేది కాదు. ప్రాక్టికల్గా చూపించిన నాయకుడు మా జగనన్న అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు రావు చెప్పండి. ఒక ఎమ్మెల్యేలో దాదాపు బీసీ వర్గం బలంగా ఉన్న వర్గం అక్కడ. కాబట్టి ఆ సాధికారత ఒక సామాజిక సాధికారతని ఎప్పుడు నిరూపించుకోవాలి కదా. ఇట్లా ఎలక్షన్ వచ్చినప్పుడే ఖచ్చితంగా ఆ సాధికారత నిరూపించుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్న ఓసీ వర్గాన్ని తీసేసి బీసీ వర్గాన్ని అనేది ఎంత డేర్ ఉన్నదో చెప్పండి. ఇంతవరకు రాజకీయ నాయకులు చూసాం, ముఖ్యమంత్రులు చూసాం, పార్టీలు చూసాం, కానీ ఇలాంటి డేర్ స్టెప్ చేసిన నాయకులు ఎక్కడైనా ఎప్పుడు కూడా చూడలేదు. దాదాపు 4 సంవత్సరాలు 6 నెలలు అభివృద్ధి చేసినామంటున్నారు. సర్వే కొత్త వ్యక్తికి సర్వే చేసినారు, అతను గెలుస్తాను. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని మీరు అభివృద్ధి చేసామంటారు, సంక్షేమ పథకాలు తీసుకెళ్ళామంటారు. అనేకంగా ఉన్నప్పటికీ మీరు ఓటమి చెప్తే కొత్త అభ్యర్థి గెలుస్తాడని ఎట్లా అంచనా వేసింది? ఎట్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నేను అదే చెప్పాను, మీరు బాగా పనిచేస్తుంటారు. జర్నలిజం అంతా అందరికి నచ్చాలని రూల్ లేదు. మన ఇంట్లోనే మన తండ్రికి ఒక 3 పిల్లలు ఉన్నా కానీ 3 పిల్లల్లో 3 సక్సెస్ గారు. ఆ 3 పిల్లల్లో ఒక పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తండ్రికి, ఒక పిల్లల మీద తక్కువ ఉండొచ్చు. అలాగనే ఇక్కడ కూడా ఏంటంటే కోడుమూరు నియోజకవర్గంలో నేను 4 సంవత్సరాల 7 నెలల నుంచి కూడా
నా వరకు నా మనస్ఫూర్తిగా నేను ఒక ఎమ్మెల్యేగా అదేవిధంగా జగనన్న అభిమానిగా నా వరకు నేను పని చేసుకుంటున్నాను. నేను పని చేసినాను. నా వరకు నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. దాంట్లో నేను ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో విధంగా నా మీద ఆరోపణలు కావచ్చు, లేకపోతే నేను ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, లేకపోతే సర్వేలో నేను ఏదైనా తక్కువ ఉండొచ్చు. కాబట్టి పార్టీ బలంగా ఉండొచ్చు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా అంతో ఇంత ఫెయిల్యూర్ కూడా కావచ్చు. పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అనే వ్యక్తికి కొంచెం అంతో ఎంతో డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొస్తే పార్టీ క్యాడర్ అంతా ఖచ్చితంగా ఉంటుంది. అదే నేను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేసినప్పుడు అంతో ఎంతో నాలో డిఫెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ డిఫెక్ట్ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మనం చూసాం, అంత భ్రమలు కల్పించే వ్యక్తి కాబట్టి ఆయన ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పి ఇలాంటివి చేస్తున్నారు. అంతేగాని ఎక్కడ కూడా ఇప్పుడు చెప్తున్నాడు గొల్లబాబురావు గారు ఎవరండి, ఒక ఎస్సీ. ఆయన ఎప్పుడైనా సరే ఇంతవరకు బీసీలకి రాజ్యసభ సీట్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడన్నా? ఇన్ని ఒకేసారి 3 ఒకేసారి రాజ్యసభ సీట్లు ఇచ్చినాడు. మళ్ళా 3 ఉంటే 2 రాజ్యసభ ఓసీలకు తీసేసి 2 ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇచ్చినాడు. అంటే ఇలా అంట డేర్ స్టెప్లు ఎవరు వేస్తారు చెప్పండి? అలాంటివి ఇప్పుడు నేను బాగా చేసి అనుకుంటాను, కానీ నాలో ఏదో ఒక చిన్న డిఫెక్ట్ ఉండొచ్చు. ఆ డిఫెక్ట్ కూడా ఎందుకు రిస్క్ తీసుకోవాలా? చంద్రబాబు అనే వ్యక్తి దరిద్రుడు కాబట్టి ఖచ్చితంగా ఏదో భయభ్రాంతులకు గురి చేస్తాడు, ప్రలోభకు గురి చేస్తాడు కాబట్టి, మాయమాటలు చెప్తాడు కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పి కొత్త వ్యక్తి తీసుకోవడం జరిగింది. మీరు ఆ మాట అనకూడదన్నా. సరే, మీరు 80% సంక్షేమ పథకాలని తూచ తప్పకుండా పారదర్శకంగా ఎక్కడ దళారు వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా పేద ప్రజలకు అందజేశారు. మీరు చేసిన ప్రజాసేవలు జగనన్నకు నచ్చలేవని ఒప్పుకున్నారా? అదే అన్న, ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదన్నా, మీరంతా ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అందరికి నచ్చుతారా? కాబట్టి నేనేంటంటే నాలో చిన్న డిఫెక్ట్ ఉండొచ్చు, ఆ డిఫెక్ట్ కూడా ఎందుకు రిస్క్ తీసుకోవాలా? ప్రజాక్షేత్రంలో ఒక 5% ఓట్స్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి అది ఎందుకు శత్రువుకి మనం ఛాన్స్ ఇవ్వాలా? ఖచ్చితంగా మన పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో, పార్టీ యొక్క జగనన్న యొక్క ఏదైతే మైలేజ్ ఉందో ఆ మైలేజ్ని ఖచ్చితంగా క్యాచ్ చేసుకోవాలా. ఎమ్మెల్యేకి ఏదైనా చిన్న డ్రాబ్యాక్స్ ఉంటే దాన్ని కొంచెం పక్కబెట్టి మళ్ళీ మాకు ఏదైనా అవకాశం ఇస్తాం. అంతేగాని దీంట్లో నా డిఫెక్టా ఇంకో డిఫెక్ట్ అని కాదు. ఇక్కడ 53 మంది ఎమ్మెల్యేలను తీసేసినారు కదా, అంటే పేర్లు మార్చినారు, వాళ్ళందరూ ప్రజాసేవ చేసలేరని అనుకున్నారా అన్న? మీరు మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదో చిన్న డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ కూడా ముఖ్యమంత్రి గారికి మంచి మైలేజ్ ఉంది గ్రామాల్లో. ఎందుకంటే నేను డైరెక్ట్గా ప్రతి ఒక్క ఇంటికి తిరిగాను కాబట్టి, ప్రతి ఒక్క గడప తిరిగాను కాబట్టి నాకు తెలుసు. మనమంతా ఒక ఏదో ఇక్కడ ఏదో మీడియా ముందు కూర్చొని లేకపోతే ఏదో మాట్లాడుకోవడం, కానీ ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆనందము, వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు వచ్చేది దళారు వ్యవస్థ లేకుండా పారదర్శకంగా వాళ్ళ డబ్బులు వాళ్ళ ఆర్థికంగా అంతో కుటుంబాన్ని నిలబెట్టినది క్లియర్గా ప్రజల దగ్గర ఉంది. దాన్ని ఖచ్చితంగా ఓటు రూపంలో రేపు రాబోయే 2020 జరుగుతున్నాయి. అది ఈ తట్టుకోలేకనే ఇదంతా మీడియా సృష్టి. ఈ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఎంపీ గారు రాజీనామా చేసినారు. రాజీనామాలో పెద్ద ఆరోపణ చేసినారు, వైసీపీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మనుగడ లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఎక్కడ కూడా దాంట్లో ఇమ్మడలేని పరిస్థితి ఉంది అనేది ఒక ఆరోపణ చేస్తూ రాజీనామా చేశారు. మీ పార్లమెంట్ అది కాదన్నా, మీరే అన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఒక 75 సంవత్సరాలు రాజకీయం చూసుకోండి. మన కర్నూలు జిల్లా ఎక్కడ వద్దున్నా 75 సంవత్సరాలు రాజకీయం చూసుకోండి. రాజకీయం చూసుకున్నప్పుడు ఒక ఎంపీ ఎవరండి? ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గుమ్మనూరు ఇప్పుడు ఈ ప్రకటించిన వ్యక్తి గుమ్మనూరు జయరాం గారు. ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే ఎవరండి? ఒక బీసీ వర్గం, వాల్మీకి సంబంధించినది. ఎమ్మినూరు ఎవరండి? ఒక బీసీ సామాజిక వర్గం. కర్నూలు ఎవరండి? ఒక మైనార్టీ. అంటే ఇవి ఎప్పుడు ఓసీలే కదా ఇంతకుముందు ఉండేది. మరి 4 సీట్లు, ఒక పార్టీ అధ్యక్షుడు, మేయరు, గ్రంథాల చైర్మన్, వాల్మీకులు, అదే బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా. మరి ఇవన్నీ కనబడవా? ఒక ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ సాధిక ఇవన్నీ చేంజ్ చేస్తున్నాయి కదా. ఓసీ సీట్లు బీసీలకి ఇవ్వడం బట్టే కదా ఇవన్నీ మనకి. మీరంతా ప్రాబ్లం ఏదో ఆయనకి ఇప్పుడు నాకేదో ఎమ్మెల్యే సీట్ రాలేదని నేనేదో ఆవేశంగా మాట్లాడాలనుకోండి, అది హెడ్లైన్స్ చేస్తాను. అదేవిధంగానే సంజయ్ కుమార్ గారు అదేవిధంగా ఆరోపణలు చేశాడు. అంతే, ఆయన యొక్క పర్సనల్ ఎంపీ సీటు కోల్పోయింది కాబట్టి ఆవేశంగా బాధలు చెప్పిండొచ్చు ఆయన. కానీ నేను ఆ విధంగా నేను జగనన్న అభిమాని.
జగనన్న కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి నాకు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఏ పని ఇక ఈ పని చేయమంటే ఆ పని చేసే వ్యక్తి నేను. కాబట్టి నాకు అలాంటివి ఏం లేవు. దయచేసి మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు దయచేసి జగనన్న అనే వ్యక్తి ఓన్లీ ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం ఉండే వ్యక్తి. కాబట్టి దయచేసి మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగనన్నని ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మా ఒక్కరి మీద కాదు, ఖచ్చితంగా మీ మీద కూడా ఉంది. 53 మంది ఎమ్మెల్యేలు పనిచేయకుంటే వై నాట్ 175 అని ఏ ధీమాతోన ప్రకటించినారు? అన్న పని చేయకపోవడం కాదన్నా, మీకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరున్నారన్నా, అదే మాకు అర్థం కాకనే అడుగుతున్నాం మిమ్మల్ని. 10 మంది ఉన్నారన్నాడు, 15 మంది మీడియా సోదరులు ఉన్నారు. మీడియా సోదరులు అందరూ ఆ విధంగానే పనిచేస్తారా? కొంతమంది 1% తక్కువ ఉండొచ్చు, లేదా 0.2% తక్కువ ఉండొచ్చు. అట్లా చిన్న ఒక పర్సెంటేజ్ వల్ల నీకు ఒక డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ కూడా ఎందుకు పూర్తి చేయకూడదు అని చెప్పేది మన జగనన్న. అంటే 100% మీరు పని చేయలేదని ఒప్పుకుంటున్నారు. పని చేయలేదు కదన్నా, తేడా అనేది ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు మీరున్నారు, మీరు 100% పూర్తి చేస్తారని చెప్పండి, చేయలేం కదా. ఎవరైనా ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం చేస్తామా? చేయలేం. అదే అధిష్టానానికి ఖచ్చితంగా సర్వే రిపోర్ట్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకోవచ్చు. దాన్ని మనం పర్సనల్గా తీసుకున్నప్పుడు ఏమైతే అంటే, ఇప్పుడు నిన్నే అని అనుకోండి, నువ్వు పని చేయలేదంటే నువ్వేమనుకుంటావు, నువ్వు ఫీల్ అవుతావు. కానీ పని చేస్తుంటావు, నువ్వు అక్కడ పని చేస్తుంటావు, అన్నీ చేస్తుంటావు. కానీ ఒక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు ఇంకో కొంచెం పని చేయకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన దాన్ని మనం పని చేయలేదనుకోకూడదు. కాబట్టి అది తప్పది. పని చేస్తుంటాం, పని చేసిన దాంట్లో కొంచెం అటు ఇటు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఎందుకు రాజకీయం ఇది. అవతల వ్యక్తి పని చేయకుండా పని చేస్తున్నా అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఎందుకు రిస్క్ తీసుకోవాలనే వ్యక్తి ఇలా చేంజ్ చేసుకుంటూ పోతున్నాం మా జగన్. నాన్ లోకల్ అనేది మీరు కానే కాదు, మీరు అది తప్పు. అది మీరు ఎందుకు తీసుకునేది నాన్ లోకల్ అనే వ్యక్తి కానే కాదు. వాళ్ళు ఇక్కడ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఆయన ఆదిమూలపు సతీష్ గారు ఇక్కడ డిగ్రీ కాలేజీ పెట్టుకున్నాడు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నాడు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆయన పసుపుల ఆధార్ కార్డు మీకు కావాల్సి చూసుకోలేదా? నాయకుల ఒత్తిడి కారణంగానే డాక్టర్ సుధాకర్ని తప్పించారని చెప్పి ప్రచారం అవుతుంది. ఎప్పుడు లేదండి. జగనన్న ఇక తూచా తప్పకుండా జగనన్నతో పాటు ఉండి జగనన్నతో పాటు పని చేసుకుంటూ పోతాం. ఏది దీనికో ఖచ్చితంగా నాలో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఏదో పని చేయడం తక్కువైంది, అందుకే జగనన్న తీశాడు. కొంచెం ఏదైనా నాలో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని సరి చేసుకొని మళ్ళీ 2029 రెడీ అయిపోతాం. ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ ఇదేం లేదు. ఏదో విధంగా ఖచ్చితంగా నాలో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ పోతే ముందుకు సక్సెస్ అవుతాం.